తిరుపతి లడ్డు అడల్ట్రేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ బయటపెట్టినటువంటి జంతు సంబంధమైనటువంటి అవశేషాలు అందులో కలవడం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పెను సంచలనాన్ని పెను దుమారాన్ని రేపుతూ జాతీయ ఛానల్స్ కూడా డైరెక్ట్గా అనుక్షణము దీనిపైనే డిబేట్స్ కొనసాగిస్తున్నాయి. అయితే తెలుగుదేశం యొక్క ఉద్దేశం హిందూ సంరక్షణ లేదా వైకాపా పార్టీని ఎక్స్పోజ్ చేయడమా అనేటువంటిది ఆలోచన చేసినట్లయితే టీడీపీ యొక్క ఆలోచన విధానము హిందూ సంరక్షణ కోసం మాత్రం కానీ, హిందూ పవిత్రతను కాపాడేటువంటి ఉద్దేశంతో కానీ, హిందూ ధర్మాన్ని సంరక్షించే ఉద్దేశంతో కానీ చేసినటువంటి విషయంగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనిపించట్లేదు. పోనీ ఆ యొక్క ఎలైడ్ పార్టీ అయినటువంటి బీజేపీ ఈ విషయం మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నది అంటే శూన్యం. జనసేన నాయకుడు ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావించాడు తప్ప బీజేపీ వాళ్ళు ఇప్పటికొచ్చి ఆ విషయాన్ని ఏదో అక్కడక్కడ ప్రెస్లో పేర్లు రావడం కోసం వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఇది ఒక ఉద్యమంగా కానీ లేదా ఒక యొక్క హిందూ సంరక్షణ కోసం పాటుపడేటువంటి వ్యక్తులుగా వాళ్ళు విషయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మట్టుకు జరగలేదు. మరి ఎంతో బలీయమైనటువంటి సంస్థ రాజకీయాల యొక్క ముఖ చిత్రాలను మార్చేటువంటి శక్తి మాకుంది అని చెప్పుకునేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ, వాటి అనుబంధ సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ ఈ విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాయంటే చాలా లేటుగా ఇప్పుడు ఎంక్వైరీ కోసం తిరుపతిలోకి ఎంటర్ అయింది. మరి మఠాధిపతులు పీఠాధిపతులు ఎటువంటి ఈ విషయాన్ని ఎంతవరకు తీసుకున్నారు అంటే వాళ్ళు కేవలము వాళ్ళ మఠాలను వాళ్ళ పీఠాలను కాపాడుకునేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా ప్రజల్లో అవేర్నెస్ కలిగించేటువంటి ఉద్దేశం కానీ, హిందూ సంరక్షణ కోసం పోరాడాలనేటువంటి ఉద్దేశం కానీ, ఆస్తులు పెంచుకోవడము, వాళ్ళ యొక్క సంస్థానాలను పెంచుకోవడము, ఆశ్రమాలను పెంచుకోవడంలో కృతకృత్యులు అవుతున్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలో ఉండేటువంటి పెందుర్తి స్వామి అతను తన యొక్క బిల్డింగులు ఎన్ని పెరిగాయి, ఎంతమంది ఆస్తులు యాడ్ చేశారు, ఎన్ని చోట్ల మనకు ఆశ్రమాలు ఉన్నాయనేటువంటివి తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీద స్పందించేటువంటి సమయం లేదు, స్పందించగలిగినటువంటి ఉద్దేశము లేదు. అయితే తెలుగుదేశం యొక్క ఉద్దేశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది కేవలము రాజకీయ దురుద్దేశంతో చేసింది అనడానికి వీల్లేదు. అక్కడ జరిగినటువంటి అడల్టరేషన్ను బయట పెట్టకుండా దానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనాలను, ప్రూఫ్లను తీసుకొని దానికి సంబంధించినటువంటి వ్యక్తులను గనక వాళ్ళు శిక్షించి తరువాత ఈ విషయాన్ని అందరికీ తెలియజేసినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ వ్యక్తులు అందరూ కూడా శిక్ష అనుభవించేటువంటి స్థితి పొంది ఉండేవాళ్ళు. కానీ అలా జరిగిందా? ముందుగా విషయాన్ని బయట పెట్టడం వల్ల ఎదురుదారికి తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. వైకాపా వాళ్ళు సర్దుకొని అందరికీ ఇది రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ బీజేపీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కదా, హిందూ సంరక్షణ, హిందూ ధర్మము కాపాడడం కోసం మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. మరి అటువంటిప్పుడు బీజేపీ చేయాల్సినటువంటి పని ఏంటి? బీజేపీ వెంటనే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంది? బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? హిందూ దేవాలయాలు, హిందూ ధర్మకర్త మండళ్ళన్నింటినీ కూడా సంరక్షించాలి, సంప్రోక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయాలనుకుంటున్నది? ఈ విషయంలో కేంద్రంలో ఎటువంటి చట్టాలను తీసుకొని వచ్చి హిందువుల యొక్క ధర్మాలను, హిందువుల యొక్క వాదనలను, ఉద్దేశాలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి విషయం కూడా ఇందులో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి విషయం, విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థలు
ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఏదైనా పుణ్యక్షేత్రం ఉందంటే అత్యధికులైనటువంటి సందర్శకులను పొందేటువంటి పుణ్యక్షేత్రం ఉందంటే తిరుపతి మాత్రమే. ఆదాయంలో కూడా తిరుపతి మాత్రమే. అటువంటి పుణ్యక్షేత్రంలో కూడా వారు హిందువుల యొక్క ధర్మాన్ని కానీ హిందువుల యొక్క పవిత్రతను కానీ కాపాడేటువంటి ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారు అంటే మరి వాళ్ళు ఎందుకున్నట్టు? వాళ్ళు ఏ విషయం మీద శ్రద్ధ వహిస్తున్నట్లు? అంటే వాళ్ళకి ఇక్కడ శక్తి లేదని చెప్పాలా, లేదా వాళ్ళు మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వైకాపా పార్టీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి సున్నితమైనటువంటి ధర్మం అంటే ముస్లింల విషయంలోనూ పోరాడడానికి అది సున్నితమైనటువంటి విషయం అని చెప్పి, వైకాపా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని చెప్పి సున్నితమని చెప్పి, మరి వాళ్ళు ఏ విషయాన్ని ఖచ్చితంగా తీసుకొని పోరాడతారు అనేటువంటి విషయం ఇప్పుడు తేటతెల్లం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశంలో ఉండేటువంటి ప్రతి హిందువు ఈ విషయంలో ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ కుతంత్రాలను, భారతీయ జనతా పార్టీ అలసత్వాన్ని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విశ్వ హిందూ పరిషత్ యొక్క చేతకానితనాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు, లేదా ఉత్తరాంధ్రలో రాముడు విగ్రహాన్ని తలను తీసేసినప్పుడు, మరి రామతీర్థాల్లో అప్పుడు కూడా ఎటువంటి స్పందన హిందువుల నుంచి కరువైంది. అప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సర్దుకొని ఏదో చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దీన్ని ఉద్యమంగా చేయలేదు. వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు బాగా ఉంటాయి, మిగతా వాళ్ళ ధర్మాలను కాపాడడం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని నెయ్యి విషయంలో చేశారు అంటే, నెయ్యి విషయంలో చేయడానికి ప్రధాన కారణం వైకాపాను ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్స్పోజ్ చేయాలి, అదొక్కటే వాళ్ళకు ఉండేటువంటిది. అయితే చిత్తశుద్ధి లేనటువంటి నాయకులు ఉన్నంత వరకు కూడా ఈ విషయం ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ ఏకమయ్యి ఈ విషయం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిలదీయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి చర్యలు తీసుకోబోయేటువంటి చర్యలు కానీ, టీటీడీ వాళ్ళు తీసుకోబోయేటువంటి చర్యలు కానీ నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా టీటీడీ వాళ్ళ ఒక మీటింగ్ పెట్టి మేము దీన్ని సంప్రోక్షణ చేయాలా, లేదా హోమాలు యజ్ఞాలు చేసి దీన్ని శుద్ధి చేయాలా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తుంది తప్ప, దీనికి బాధ్యులైనటువంటి వారిని బయటకు పెట్టి వాళ్ళను తప్పనిసరిగా శిక్షించి మరెవరూ కూడా ఇటువంటి కార్యాలలో ఇన్వాల్వ్ అవ్వకుండా దేశంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు భారతదేశంలో ఉండేటువంటి వేలాది లక్షలాది దేవాలయాల్లో ఉండేటువంటి ప్రసాదాల్లో కూడా కలుషితం కాకుండా ఎవరూ చేయడానికి సాహసించకుండా ఉండే విధంగా వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దీని మీద హిందూ ధర్మాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే సింహాచలం ప్రసాదం ఎలాగుందని అక్కడ ఎమ్మెల్యే వెళ్ళడం, అన్నవరం ప్రసాదంలో కలుషితం ఉందని ఇప్పుడు పరీక్షలు చేయడం, ఎందుకు వచ్చింది ఇదంతా? ముందుగా గనక సనాతన హిందూ ట్రస్టులను కనుక ప్రతి దేవాలయానికి ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నా సరే డబ్బుల కోసమే కదా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం కావాలంటున్నది. వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ మీద పెత్తనం చేయడానికి హక్కు లేదు, ముస్లిం ఆస్తుల మీద పెత్తనం చేయడానికి హక్కు లేదు, హిందూ దేవాలయాల మీద మటుకు పెత్తనం చేయడానికి రెడీ అయిపోతారు. పోనీ చేయనివ్వండి. దానితో పాటుగా సనాతన హిందూ ధర్మ ట్రస్టులను ఏర్పాటు చేసి ఎక్కువ మందిని అందులో సభ్యులుగా పెట్టి ప్రశ్నించే వాళ్ళని అందరినీ కూడా అందులోకి తీసుకొని ఎప్పటికప్పుడు వాచ్ డాగ్స్లా పనిచేసేటువంటి వాళ్ళు కనుక అందులో పెట్టి కనుక ఉన్నట్లయితే ఇటువంటివి అకృత్యాలు మరొకసారి జరగకుండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఈ ఒక్క విషయంలో అయినా సరే చిత్తశుద్ధితో పనిచేసి తప్పనిసరిగా కృతకృత్యులు కావాలని, ఈ విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అవినీతికి పాల్పడ్డారో, అవినీతి చేశారో, హిందూ ధర్మాన్ని మంట కలిపారో వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మన రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో సుమోటోగా తీసుకొని తప్పనిసరిగా
వారు కూడా ప్రెషరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొందరగా ఈ విషయంలో చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇస్తారని చెప్పి నేను సిటిజన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తరపున ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.